హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 5.5 సెంట్లలో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూడబోతున్నాము. ఈ ఇల్లు అనేది అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సో పూర్తి వాస్తు ప్రకారం మంచి క్వాలిటీగా బిల్డ్ చేశారు ఫ్రెండ్స్. ఈ హౌస్ అనేది చాలా బాగుంటుంది, క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. సో ఇంటి వీడియో అనేది పూర్తి వరకు చూడండి. ఒకవేళ మీరు ఇల్లు తీసుకుందాం అనుకున్నా, కొత్తగా ఏదైనా ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. సో చివరి వరకు చూసి అన్ని వివరాలు అయితే తెలుసుకోండి. సో ప్రజెంట్ మనం బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఎలివేషన్ డిజైన్ అనేది మీకు చూపించి లోపలికి అయితే వెళ్తాను. ఈ హౌస్ ఎలివేషన్లో లైట్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఒకసారి నైట్ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. సో నైట్ అయితే మనకి ఇంటి ఫ్రంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదంతా బయట చూడండి, మొక్కలు పెంచుకోవడానికి గార్డెన్ ఏరియా మాదిరిగా అయితే తీసుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ర్యాంప్ అయితే కనబడుతుంది, చూస్తున్నారు కదా. సో కార్స్, బైక్స్ అట్లాంటివి వెళ్ళడానికి ఏంటంటే ర్యాంప్ అనేది ఒక సైడ్ అయితే తీసుకున్నారు. సో ఫ్రంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఇంకొకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదంతా బయట గార్డెన్ ఏరియా ఇదంతా. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అంతా గార్డెన్ ఏరియా. అండ్ మనకి అది వచ్చేసి గేట్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. అది కార్స్ వెళ్ళడానికి, ఇది మన మెయిన్ ఎంట్రన్స్, ఇది లోపలికి వెళ్ళడానికి. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. సో ఫ్రంట్ ఇలా మనం మెయిన్ గేట్ తీయగానే ఎదురుగా డోర్ కనబడుతుంది చూడండి, మెయిన్ డోర్ అనేది. ఈ ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్ వైపు మనకి 11 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు వచ్చిన సెట్ బ్యాక్ ఇది. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ పాయింట్ అయితే కనబడుతుంది చూడండి. సో కార్స్ ఏమైనా గట్రా మనం పార్క్ చేసుకోవాలంటే ఈ పక్క నార్త్ ఫేసింగ్ వైపు అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి 8 ఫీట్ విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ అట్లాగే అక్కడ చూడండి ఒక కామన్ బాత్రూమ్ కూడా కనబడుతుంది అక్కడ. సో అది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు ఆ బాత్రూమ్ అనేది. ప్రజెంట్ ఏంటంటే ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో టాప్లో చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ. సో జిప్సమ్ ఫ్రెండ్స్ ఇది. సీలింగ్ మొత్తం అంతా మనకి ఇక్కడ జిప్సమ్ సీలింగ్ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ ఇదే ఫ్రెండ్స్, ఇది టేక్ డోర్ ఇచ్చారు ఇదంతా. ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో వుడెన్ ఫినిషింగ్లో స్టెప్ కూడా వచ్చింది, కార్నర్స్లో లైట్స్ కూడా యూజ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డిజైన్ అనేది బుద్ధ డిజైన్ కూడా ఇచ్చారు బయట. ఈ మెయిన్ డోర్లో చూడండి ఫ్రెండ్స్, మనకి మెష్ డోర్స్ కూడా ఇచ్చేసారు. సో ఒకసారి మనం తీసుకొని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇది మెష్ డోర్ ఇది. సో ఒకసారి మెష్ డోర్స్ అనేవి ఓపెన్ చేయగానే మనకి మెయిన్ డోర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. సో స్టార్టింగ్ మనం ఇలా మెయిన్ డోర్ తీసుకుని ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే ఫ్రెండ్స్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫై టైల్స్ అయితే యూజ్ చేశారు. సో ఇదంతా హాల్ ఇది. అండ్ అక్కడ ఒక విండో ఇచ్చారు చూడండి. అట్లాగే ఒక డోర్ కూడా వచ్చింది నార్త్ ఫేసింగ్ వైపు. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్ అనేది. అండ్ ఆ పక్కన చూస్తే కనుక సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే రావడం జరుగుతుంది చూడండి. ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో టోటల్ ఇక్కడ జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇదంతా. అండ్ మనకి డబ్ల్యూపీసీ లేజర్ కటింగ్ షీట్ కూడా యూజ్ చేశారు టాప్లో చూడండి. సో చుట్టూరు గోల్డ్ కలర్లో కోవలేటింగ్ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రతి వస్తువు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి సీలింగ్ ఫ్యాన్స్, తర్వాత లైట్స్, తర్వాత మనకి చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్, ఐడల్స్ యూజ్ చేశారు కూడా, అవి కూడా ఇస్తారు మనకి ప్రతిదీని. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది. పూర్తి వరకు చూడండి. ఇది 40x60 ఫ్రెండ్స్. ఇది 266 గజాలు ఇల్లు ఇది. సో ఇదంతా ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తున్నాను. కిచెన్ పక్కన స్పేస్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. అక్కడ పూజా రూమ్ కూడా తీసుకోవచ్చు. సో కన్స్ట్రక్షన్ చేయలేదు, కావాలంటే పూజా రూమ్ కూడా మీరు తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రాధాకృష్ణ ఫోటో ఒకటి తీసుకున్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం చూడండి. ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ ఇదంతా. ఈ కిచెన్ అనేది ఫ్రెండ్స్ ఇది 12 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 8.3 వెడల్పు అయితే ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి ఇచ్చారు చూడండి. సో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా. వాటర్ కూడా చాలా బాగుంటుంది.
సో మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి కిచెన్లోది. సో బ్లూ కలర్లో కోవేటింగ్ వచ్చింది. సింపుల్గా మనకి సర్క్యులర్ షేప్లో డిజైన్ అయితే తీసుకున్నారు. ఈ పక్కన మీకు ఇందాక డోర్ చూపించని చూశారు కదా సౌత్ ఫేసింగ్ వైపు, ఆ డోర్ తీసుకుని ఇటు పక్కకు వస్తే కనుక ఇదంతా సెట్ బ్యాక్ ఇది. సో చిన్న వాష్ బేసిన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. ముందుగానే మనకి ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు. సో చూస్తున్నారు కదా అంతా గ్యాస్ పైప్ లైన్ వర్క్ అది. అండ్ ఈ పక్కన చూడండి సెట్ బ్యాక్ అనేది కనబడుతుంది. ఇది 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ వైపు. అండ్ అట్లాగే పైన చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయించారు. సో ఇంటి చుట్టూరు కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే కనబడుతుంది. బయట వైపు కూడా ఫాల్ సీలింగ్స్ అయితే చేయించేశారు. సో చూస్తున్నారు కదా లైట్స్ అనేవి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. 40x60 ఫ్రెండ్స్ ఇది. 266 గజాల్లో కట్టిన G+1 హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో పైన కూడా చూపిస్తాను, స్లాబ్ అయితే ఉంటుంది. పైన కూడా ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను కిందంతా చూసిన తర్వాత. సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఒకసారి హాల్ కొలతలు కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఇది 23.8 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 17 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. సో లైట్స్ తర్వాత ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇది గెస్ట్ బెడ్రూము, అది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇట్లా 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి దీనికి. సో స్టార్టింగ్ నేను మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో గుమ్మాలు మనకి లోపల ఏంటంటే గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో డోర్స్ కూడా మనకి ఒక్కొక్కటి దగ్గరగా 18,000 వరకు పడుతుంది ఒక్కొక్క మెయిన్ డోర్ వచ్చేసరికి లోపలిది. సో చాలా మంచి కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇవన్నీ. బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఓన్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇదంతాని. సో చూడండి టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతాని సర్క్యులర్ షేప్లో తీసుకున్నారు. చుట్టూరు గోల్డ్ కలర్లో కోవ్లైటింగ్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. సో విండోస్ కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో విండోస్ కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వాడిన ఇక్కడ చూడండి గ్రిల్స్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా లోపలవి. ఇది 16mm బార్ ఫ్రెండ్స్ ఇది. సో నార్మల్గా కొన్ని చోట 12mm యూస్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ 16mm యూస్ చేశారు. సో విండోస్ వచ్చేసరికి ఏంటంటే UPVC విండోస్ ఫ్రెండ్స్ ఇవి. మెష్ డోర్స్ కూడా వచ్చాయి ఇందులోనే. సో బయట సెట్ బ్యాక్ అది ఇందాక స్టార్టింగ్ చూసాం కదా పక్కన సౌత్ ఫేసింగ్ వైపు అది. అలాగే ఇప్పుడు నేను మీకు ఒకసారి బెడ్రూమ్ కొలతలు చెప్తున్నాను చూడండి. ఇది 8.4 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 11.5 అడుగులు పొడవు ఉంటుంది. సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు. అండ్ ఎదురుగా విండో కనబడుతుంది చూస్తున్నారు కదా. విండోస్లో చూడండి అక్కడ లైట్ కూడా కనబడుతుంది. ఆ పక్కన సెట్ బ్యాక్ అదంతా అని. సో చుట్టూరు కూడా మనకి లైట్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఎంట్రన్స్లో చూడండి టాప్లో లైట్స్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఈ బెడ్రూమ్ అనేది మనకి పొడవు అనేది 13 అడుగుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. వెడల్పు వచ్చేసరికి 12.3 అయితే ఉంటుంది. సో ఎదురుగా కబోర్డ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. అండ్ ఈ పక్కన విండో ఇచ్చారు. అండ్ మిర్రర్ కూడా వచ్చింది చూడండి పక్కనే. సో టాప్లో డిజైన్ చూడండి చాలా డీసెంట్గా తీసుకున్నారు. టోటల్ 3 స్టెప్స్ డిజైన్ ఫ్రెండ్స్ ఇదంతాని. అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా చిన్న ఫ్రేమ్స్ కూడా కనబడుతున్నాయి. సో మీకు ఈ ఫ్రేమ్స్ తర్వాత క్లాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌస్తో పాటుని. ఇంకా చెప్పాలంటే CC క్యామ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హౌస్కి. అండ్ ఒకటి ఈ వుడ్ వర్క్ అయితే చేయించలేదు. సో వుడ్ వర్క్ అనేది కూడా మీరు తర్వాత అయితే చేయించుకోవచ్చు. బ్యాలెన్స్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్ చేసుకొచ్చేసారు. ఒక్క వుడ్ వర్క్ అయితే చేయించలేదంతే. సో ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏంటంటే హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తాను చూడండి. ఇది కాకినాడలో ఉంది ఫ్రెండ్స్ ఇది. కాకినాడ వాకల్పూడిలో అయితే ఉండడం జరిగింది ఈ హౌస్ అనేది. సో మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. సో మనం బాత్రూంలోకి అయితే వచ్చేసాము. సో గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫై టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేసుకొచ్చేసారు. సో ట్యాప్స్ తర్వాత కమోడ్స్ ఇవన్నీ జాగ్వార్ జాన్సన్ కంపెనీసే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ వేరే బ్రాండ్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. సో టైల్స్ కూడా కజారియా కంపెనీ టైల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. సో డిజైన్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో కమోడ్ కూడా వాల్ మౌంటెడ్ కమోడ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో బాత్ టబ్ కూడా ఇచ్చారు. సో లైట్స్ డిజైన్స్ కావచ్చు ప్రతిదీ చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. హౌస్ మొత్తం అంతా చూడండి ఇంకా రూమ్స్ ఉన్నాయి చూసారు కదా అది కూడా చూపిస్తాను ప్రతిదీని.
ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు చూడండి, వెల్వెట్ కంపెనీది. అండ్ టాప్లో మిర్రర్ కూడా తీసుకున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బాత్రూంలో పైన కూడా స్టోరేజ్ అనేది తీసుకున్నారు చూడండి, అది కూడా మీకు చూపిస్తున్నాను. సో కింద ఈ విధంగా ఉంది కదా, పైన ఏంటంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ గట్రా స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే ఒకటి ఇచ్చారు చూడండి, చూపిస్తున్నాను, సన్షేడ్ అనేది. సో ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఆ పైన మీకు కనబడుతుంది చూస్తున్నారు కదా, అంతా వేస్ట్ మెటీరియల్ పెట్టుకోవడానికి స్టోరేజ్కి సంబంధించింది అదంతా అని. సో ఒకసారి నేను బాత్రూమ్ సైజ్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది 12.3 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 6.3 వెడల్పు అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. సో తిరిగి మనం బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. సో ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇందాక మీకు చెప్పాను కదా సీసీ క్యామ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి. సో ఇదిగోండి సీసీ క్యామ్స్ అనేవి. సో ఇట్లా మానిటర్ చేసుకోవచ్చు. బయట కూడా ఉన్నాయి క్యామ్స్ అనేవి. సో టీవీ ఇస్తారని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు, టీవీ ఒకటైతే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో బయట మనకి ఇక్కడ ఈ విధంగా వినాయక డిజైన్ అయితే వచ్చింది, లైట్ డిజైన్తో చూస్తున్నారు కదా. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే 12.3 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 12.4 పొడవు అయితే ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది టోటల్గా ఇదంతా. సో టాప్లో డిజైన్ చూడండి, ఇదైతే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో చుట్టూరు మనకి గోల్డ్ కలర్లో కోవిలేటింగ్ యూజ్ చేశారు. ఈ కార్నర్స్లో వచ్చేసరికి 4 LED లైట్స్ అయితే యూజ్ చేశారు చూడండి. సో డిజైన్స్ తర్వాత కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి, ఖచ్చితంగా మీ హౌస్ కన్స్ట్రక్షన్లో కూడా ఉపయోగపడతాయి. అండ్ మనకి బయట చూడండి, విండో నుంచి చూస్తే కనుక పక్కన కామన్ బాత్రూమ్ అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా. సో అది అక్కడ నేను మీకు చూపిస్తాను అన్నాను కదా, ఒకసారి అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, బయటకు అయితే వెళ్ళి ఒకసారి చూపిస్తున్నాను అది. సో బయట ఈ పక్కన చూస్తున్నాం ఇప్పుడు నార్త్ ఫేసింగ్ వైపు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ను మనం ఎలా చూస్తే కనుక బయట ఇదే కనబడుతుంది. ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఒకసారి లోపలికి అయితే చూపిస్తాను, లోపల కూడా. సో ఇది వచ్చేసరికి 3 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది పొడవు అనేది మనకి 12 అడుగుల వరకు ఉంటుంది. అండ్ గేజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఆ విధంగా అయితే ఉంటుంది కామన్ బాత్రూమ్ అనేది. సో ఇప్పుడు మనం ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే మళ్ళీ వచ్చేసాము. దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూడబోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇది సేమ్ మనం ఇందాక మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూసాం కదా, సేమ్ అదే సైజ్. ఇది 12.3 పొడవు ఉంటుంది, 6.3 వెడల్పుతో అయితే రావడం జరిగింది. సో కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ అయితే వచ్చేసాయి చూడండి. సో ఇక్కడ మనకి క్రాంప్టాన్ కంపెనీది గేజర్ కూడా ఇస్తున్నారు చూడండి అక్కడ. సో వాష్ బేసిన్స్ ఇవన్నీ ప్రతిదీ బ్రాండెడ్ ఫ్రెండ్స్ ఇదంతా. సో ఒకసారి నేను దీని ప్రైస్ అనేది చెప్తున్నాను చూడండి మీకు. సో ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ మట్టుకే చూసాము, ఒకసారి పైన కూడా చూడండి తర్వాత అంతా అని చూపిస్తాను. సో దీని ప్రైస్ అనేది ఫ్రెండ్స్ ఇది 1,20,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రైస్ అనేది, హౌస్ ప్రైస్ అనేది. సో ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. ఈ పక్కన చూడండి ఒక డోర్ కనబడుతుంది బాత్రూంలోంచి. సో ఈ డోర్ తీసుకున్న పక్కకి అయితే వెళ్దాము, వెస్ట్ ఫేసింగ్ వైపుకి. సో హౌస్ తీసుకునే వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఒకసారి ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక. సో వెస్ట్ ఫేసింగ్ వైపు అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో 3 feet సెట్ బ్యాక్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వైపు. సో బయట కామన్ బాత్రూమ్, నార్త్ ఫేసింగ్ వైపు అదంతా. సో టోటల్గా ఇంటి చుట్టూరు తిరిగే స్పేస్ అయితే ఉంటుంది హౌస్కి. సో బాత్రూమ్ ఇదంతా చూశారు కదా టోటల్గాని. సో మనం ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా చూసేసినట్లే, ఇంకా ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో లైట్స్ విషయంలోని అట్లాగే హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ రాజీ పడలేదు, ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో టోటల్ హాల్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది, బెడ్రూమ్స్ ఇవన్నీ చూశారు కదా. టోటల్గా ఇది మనకి ఏంటంటే 40x60 ఫ్రెండ్స్, ఇది 266 గజాలు ఇది. సో అంకణాల పరంగా ఒకవేళ తెలుసుకుందాం అనుకుంటే కనుక ఇది 33 అంకణాలు ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో తిరిగి బయటకు అయితే వచ్చేసాం ఇప్పుడు. సో ఒకసారి పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది మనకి సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గర ఫ్రెండ్స్, మెయిన్ చెప్పాలంటే రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కూడా ఉంటే ఒక 5 kilometer రేడియస్లోనే ఉంటాయి, అంతకు మించి అయితే ఉండదు. సో మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ స్లాబ్ కనబడుతుంది చూడండి, ఓపెన్ స్లాబ్ అనేది.
సో చుట్టూరు కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. సో పైకి అయితే వెళ్దాము, పైన కూడా చూపిస్తాను మీకు. టోటల్ 16 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి. సో పైకి అయితే వచ్చేసాం మనం. సో పైన కూడా పిల్లర్స్ కాంక్రీట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు. సో ఇంకా మీరు స్లాబ్ వేసుకునే పని ఒకటే ఉంటుంది పైన కూడాని. సో అక్కడ ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చారు, అక్కడ కార్నర్లో చూస్తున్నారు కదా, రూమ్ కూడా ఇచ్చారు. ఒకసారి నేను మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను. రోడ్ అనేది కూడా మీకు ఒకసారి కనబడుతుంది చూడండి. సో ఫ్రంట్ కూడా గ్లాస్ పార్టీషన్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఫ్రంట్ అంతా గ్లాస్ వస్తుంది. సో చూడండి ఫ్రంట్ రోడ్ అనేది. సో ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒకవేళ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.